దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చింది. ఎమర్జెన్సీ సేవల కోసం ఒకే టోల్ ఫ్రీ నెంబర్ 112ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు పోలీసు సహాయం కోసం 100, అంబులెన్స్ కోసం 108, మహిళల భద్రత కోసం 181, బాలల హక్కుల పరిరక్షణ కోసం 1098, ప్రకృతి విపత్తుల కోసం 1077 వంటి విభిన్న సేవల కోసం వేర్వేరు నెంబర్లను ప్రజలు ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు వీటి స్థానంలో ఒక్కటే నెంబర్ 112 కొనసాగనుంది. ఈ మార్పుతో అన్ని అత్యవసర సేవలకు వేగంగా, సమర్థవంతంగా స్పందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటి నుంచి 112 నెంబర్ను యాక్టివ్ మోడ్లో అమలు చేస్తున్నారు. 112 నెంబర్కు ఫోన్ చేయగానే కాల్ కేంద్రం లొకేషన్ను GPS ఆధారంగా ట్రాక్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్, అంబులెన్స్ లేదా ఫైర్ సర్వీసులకు సమాచారం పంపుతుంది. అత్యవసర పరిస్థితుల్లో రెస్పాన్స్ టైంను గణనీయంగా తగ్గించేందుకు అవసరమైన మౌలిక వసతులు, టెక్నాలజీ టూల్స్తో వ్యవస్థను అప్గ్రేడ్ చేశారు. కాల్కు స్పందించడానికి ప్రత్యేకంగా ట్రైన్డ్ సిబ్బంది 24/7 విధుల్లో నియమితులయ్యారు. ఆండ్రాయిడ్ లేదా iOS స్మార్ట్ ఫోన్లలో పానిక్ బటన్ను నొక్కినట్లయితే వెంటనే 112కు కాల్ అవుతుందని స్పష్టం చేస్తున్నారు. అలాగే 112 ఇండియా యాప్ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఒకే టచ్తో పోలీసులు, అంబులెన్స్, ఫైర్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. మహిళల కోసం ప్రత్యేకంగా SOS ఫీచర్లు, ఫేక్ కాల్ సిస్టమ్ వంటి భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరోవైపు స్కూళ్లు, కాలేజీలు, కమ్యూనిటీ హాల్స్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా, పత్రికలు, టీవీ ఛానళ్లలో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ అవగాహన వాహనాల ద్వారా సమాచారాన్ని అందిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.